కాక్టైల్ 2 కొత్త హిందీ సినిమా. షాహిద్ కపూరు, కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లు. మొన్న శుక్రవారం జూన్ 19న థియేటర్స్ రిలీజ్ అయింది హిందీ సినిమా. అంటే కాక్టైల్ 2 అంటే కాక్టైల్ 1 గురించి తెలుసుకోవాలి. 2012లో వచ్చింది కాక్టైల్ 1. కాక్టైల్ అది. దాంట్లో సైఫ్ అలీ ఖాను, దీపికా పడుకోన్ అండ్ డయానా పింటి మొదటి మూవీ. సో ఆ సినిమా తీసిన డైరెక్టరే, ఏదో పేరుంది, సమ్ నేమ్స్ హోమద్ అడజాని, అతనే తీశాడు ఈ సినిమా కూడా 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ కాక్టైల్ 2. సో కాక్టైల్ అంటే తెలుసు కదా మనకు, అంటే 2-3 డ్రింక్స్ మిక్స్ చేస్తే కాక్టైల్. సో 2-3 ప్రేమలో ఉంటే అది కాక్టైల్. సో కాక్టైల్ 1 పెద్ద హిట్ 2012లో. అప్పట్లోనే ఆ సినిమా అప్పట్లో 35 కోట్ల బడ్జెట్లు తీస్తే 110 కోట్లు కలెక్ట్ చేసింది ఆ రోజుల్లో. ఆ సినిమాలో ఒక పాట తుమి హో బంధు అనే పాట అనేది ఇప్పటికీ పాపులరే. ఈ సినిమాలో కూడా వాడారు, కాక్టైల్ 2లో కూడా అదే పాట వాడారు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ ప్రీతం, ఆ సినిమాకు ప్రీతమే, ఈ సినిమాకు ప్రీతమే. ప్రొడ్యూసర్ కూడా సేమ్ దినేష్ విజన్. ఏమంటే సార్, లవ్ రంజన్ యాడ్ అయ్యాడు ప్రొడ్యూసర్గా. పార్ట్ 1లో ఒక ప్రొడ్యూసర్ సైఫ్ అలీ ఖాన్. ఆ సినిమా రాసింది కాక్టైల్ 1 ఇమ్తియాజ్ అలీ అయితే, ఈ సినిమా రాసింది లవ్ రంజన్. ఈయన ఇప్పుడు ప్రజెంట్ లవ్ సినిమాలు ఈయన బాగా రాస్తున్నాడు, బాగా తీస్తున్నాడు. డైరెక్టర్ సేము, మ్యూజిక్ డైరెక్టర్ సేము, కాన్సెప్ట్ సేము, యాక్టర్లు మారారు అంతే. ఇక సినిమా చూస్తే ఆ రోజులకి, అంటే 14 ఏళ్ళ క్రితం వచ్చిన కాక్టైల్ 1 అప్పట్లో అది సెన్సేషన్. అది ఆ రోజులకి, ఆ జనరేషన్కి అది ఒక బోల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ సినిమా ఈ జనరేషన్కి, ఈ జెన్జీ కిడ్స్కి ఇది కూడా బోల్డ్ కాన్సెప్ట్. నేను ట్రైలరు చూసినప్పుడే అర్థమైపోయింది స్టోరీ ఇన్ ద సెన్స్ తెలుసు మనకు. సినిమా చూస్తే 2.5 గంట ఉంది. గంటంబావు ఫస్ట్ హాఫ్, గంటంబావు సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లో మనకు మన షాహిద్ కపూరు అండ్ మన రష్మిక మందనాలు ఢిల్లీలో ఉన్నట్టు వాళ్ళ క్యారెక్టర్లు చూపిస్తారు. ఒక 10-15 నిమిషాలు చూపించారు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, ఏం కథ అనేసి. ఆ తర్వాత సినిమా మొత్తం ఇటలీకి షిఫ్ట్ అవుతుంది. ఇటలీలో సిసిలీ అనే టౌన్కి షిఫ్ట్ అవుతుంది. 1 గంట సేపు అక్కడే, ఫస్ట్ హాఫ్ అంతా అక్కడే. అక్కడ మనకు కృతి సనన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే కృతి సనన్ ఈజ్ ఈక్వల్ టు దీపికా పడుకోన్ అండ్ కాక్టైల్ 1 అలా అనుకోవాలి. సో కొద్దిగా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ కృతి సనన్ది. యాక్చువల్గా మెయిన్ ఈ సినిమా అంతా ఆమెదే అనుకోవాలి. సినిమా అంతా చూసాక నా అభిప్రాయం అదే. సో కృతి సనన్ కొద్దిగా తెలుసు కదా, సన్నగా పొడుగ్గా గ్లామర్ డాల్ లాగా ఉంటుంది, మోడలింగ్ లాగా ఉంటుంది అమ్మాయి. సో అంతా ఇక చిన్న చిన్న బట్టలు బికినీలో వేసుకొని ఇక ఏమంటారు సినిమాని బాగా ముందుకు తీసుకెళ్ళింది. అంటే అక్కడ ఏమంటారు, మన ఏదైతే కాన్సెప్ట్ ఉందో ముగ్గురి మధ్యన మనకు ఓపెన్గా ఉంది స్క్రీన్ ప్లే. చూస్తున్న ఆడియన్స్కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఓపెన్గా ఉంది. ఏమంటే కృతి అండ్ రష్మిక ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అది షాహిద్కి తెలీదు. సో మనకు తెలుసు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం ఆ ముగ్గురు మధ్యన జరుగుతున్నది. ఫస్ట్ హాఫ్ అంతా అదే నడిచింది. మంచి అంటే పాటలు బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటాయి. ఇక మంచి లొకేషన్స్, ఇక వాళ్ళ హీరోయిన్ల అందాలు, వాళ్ళ బట్టలు. అంటే రష్మిక మందన కూడా గ్లామరస్గా ట్రై చేసింది, కానీ కృతి సనన్ ముందు తేలిపోయింది. ఆ హైటు, ఆ పర్సనాలిటీ అవన్నీ ఎక్కువ లేదు. మన రష్మిక మందన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఎందుకు ఒప్పుకోనిందబ్బా సెకండ్ లీడ్గా అనుకున్నాను నేను. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక మంచి క్లారిటీ వచ్చింది నాకు. బాగానే ఉంది కదా. యాక్చువల్గా అయిపోయింది సినిమా ఫస్ట్ హాఫ్కి. యాక్చువల్లీ సినిమా అయిపోయి ఉండాలి యాక్చువల్లీ, కానీ కృతి సనన్ క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎంటర్ ఇస్తుంది. అది సినిమా అంతా ఇంకా ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్ ఈ ఏరియాలో జరుగుతుంది సెకండ్ హాఫ్ మొత్తము. ఇక ఆమె రీఎంట్రీ ఇచ్చాక ఇక అక్కడ మంచి మంచి సీన్లు పడ్డాయి సెకండ్ హాఫ్లో. ఎస్పెషల్లీ షాహిద్ కపూర్, కృతి సనన్ మధ్యన కొన్ని కాన్వర్జేషన్స్ కానీ, అలాగే రష్మిక అండ్ కృతి సనన్ మధ్యన కాన్వర్జేషన్స్ కానీ, షాహిద్ కపూర్ అండ్ రష్మిక అండ్ ముగ్గురితో ఇలా కొద్దిగా ఒక 5 సీన్లు అయితే చాలా బాగా, అంటే డ్రామా ఎక్కువ పండింది సెకండ్ హాఫ్లో. అంటే అంత ఓపెన్గా ఉంది, ఎటువంటి ముసుగులో గుద్దులాడలేదు. ఎందుకంటే ఇట ఒక హీరో, 2 హీరోల సినిమాలు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. శోభన్ బాబు టైం నుంచి చూస్తున్నాం. రాజశేఖర్, అల్లరి ప్రియుడు కానీ ఇలాంటివన్నీ. ఆ రోజుల్లో అప్పుడు త్యాగాలు ఇలాంటివన్నీ చూపించేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ త్యాగాలు, తొక్కాతోలు, మన్ను మశానం ఏమి ఉండదు అనమాట. ఇదంతా ఓపెన్. ఇక ఎవరికి కావాలంటే వాళ్ళకి కావాల్సిందే అంతే. అలా తీసుకెళ్ళి మనకు క్లైమాక్స్కి వచ్చేసరికి, ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి షాహిద్ కపూర్ క్యారెక్టర్ కూడా అంతా తెలిసిపోతుంది, ఓపెన్ అవుతుంది స్క్రీన్ ప్లే. సో అక్కడ కన్ఫ్రంటేషన్స్ కొద్దిగా కామెడీగా, కొద్దిగా ఎమోషనల్గా, కొద్దిగా బాగా బాగా తీసుకెళ్లారు. నాకైతే కన్విన్సింగ్ అనిపించింది. ఆ కంక్లూషన్ కానీ, ఎండింగ్ కానీ బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, కట్ చేస్తారు, ఒక రాత్రి ఏమో జరిగినట్టు చూపిస్తారు. అది లాస్ట్ వరకు హోల్డ్ చేశారు, అసలు రాత్రి ఏం జరిగింది అనేసి. మనకు కూడా సస్పెన్సే. అది సినిమా అంతా అయిపోయాక రివీల్ చేస్తారు. సో నచ్చింది నాకైతే సినిమా. నేను బాగుండదు అనుకున్న కాక్టైల్ 2.
నేను కాక్టైల్ 1 కూడా చూశాను, అది గుర్తులేదు పెద్దగా, బట్ ప్లాట్ గుర్తుంది అంతే. ఈ సినిమా చూసి నేను బాగుండదు అనుకుని చూశాను. ఫస్ట్ హాఫ్ చూసి కూడా ఓకేగా ఉంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ చూసాక నా అభిప్రాయం మారింది. బాగుంది, సెన్సిబుల్గా ఉందనిపించింది సినిమా. రియల్ లైఫ్లో ఇలా జరుగుతుందా అంటే జరగకపోవచ్చు, కానీ బట్ ప్రేమకు అర్థము, ఈ లివిన్కి అర్థము, లేకపోతే క్రష్, లేకపోతే చాలా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్ఫాక్చుయేషన్, వీటికన్నిటికీ జెన్జీ కిడ్స్కి ఒక సమాధానం లాగా అనిపించింది సినిమా. ఇక హీరోయిన్ల అందచందాలు అయితే ఎస్పెషల్లీ కృతి సరన్ అయితే ఇక రెచ్చిపోయింది. బికినీలు ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి అంటే ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించదు. అది ఆమె క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి ఏదో రివీలింగ్గా అనిపించదు అనమాట. జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలి. కానీ రష్మిక మందన్న కూడా చాలా ఎక్స్పోజింగ్ చేసింది, కానీ ఎందుకు రష్మిక మందన్నని ఇలాంటి క్యారెక్టర్లో చూడలేకపోయాలి. మోడర్న్ గర్ల్గా నేను ఎందుకో అంటే మన తెలుగులో మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేసి హిందీకి వెళ్ళేసరికి వీళ్ళు ఎందుకు అలాంటి గ్లామర్ క్యారెక్టర్లు ఒప్పుకుంటారో అర్థం కాదు నాకు. బట్ స్టిల్ ఉంది కొద్దిగా వెయిటేజ్, కానీ బట్ కృతి సరన్ ముందు తేలిపోయింది రష్మిక, అదైతే ఒప్పుకోవాలి. షాహిద్ కపూర్ ఉన్నంతలో బాగా చేశాడు, కానీ బట్ ఈ సినిమా మాత్రం మెయిన్ కృతి సరన్దే. సో కృతి సరన్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అదర్వైజ్ ఆల్సో ఓవరాల్గా సినిమా కాన్సెప్ట్ వైజు, ప్రజెంటేషన్ వైజ్ చూసుకుంటే మాత్రం బాగానే ఉంది సినిమా. నాకైతే నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఇక ఇది అంటే కపుల్స్గా చూడాలి, ఫ్రెండ్స్తో చూడాలి, ఫ్యామిలీస్తో చూడలేము. అంటే ఏమీ లేవు, అడల్ట్ సీన్స్ ఏమి లేవు, కానీ బట్ ఆ కాన్సెప్ట్, ఆ మాటలు అవన్నీ కొద్దిగా బోల్డ్గా ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ బోల్డ్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో ఇబ్బంది. సో ఎంజాయ్ విత్ యువర్ కపుల్ ఆర్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అది కాక్టైల్ 2 థియేటర్స్లో ఉంది, ఓన్లీ హిందీలోనే ఉంది. సో చూసి ఎంజాయ్ చేయండి. లేదు ఓటీటీలో చూస్తామంటే కూడా ఓకే, బట్ గివ్ ఇట్ ఎ ట్రై, ఇట్స్ వర్త్ యువర్ టైం. ఓకే, బాయ్.